స్టేట్ బ్యాంకులో ఖాతా ఉన్న వారికి 3 బంపర్ ఆఫర్ శుభవార్త. బ్యాంక్ అధికారిక ప్రకటన. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. స్టేట్ బ్యాంకులో ఖాతా ఉన్న వారికి అయితే 3 బంపర్ ఆఫర్లు అయితే మనకైతే రావడం జరిగిందండి. అది మనకి బ్యాంకు నుండి డైరెక్ట్గా మనకి అధికారికంగా ఒక ప్రకటన కూడా రావడం అయితే జరిగింది. ఈ యొక్క టాపిక్లో మనం చూసినట్లయితే భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అండి తన ఖాతాదారులకైతే ఆర్థిక ప్రయోజనాలు మరియు అవకాశాలు అందించే లక్ష్యంతో మనకైతే 3 కొత్త పథకాలు మనకి ప్రవేశపెట్టిందండి. ఈ పథకాల వివరాలు ఇక్కడైతే ఉన్నాయి తెలుసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి అమృత్ కలాష్ యోజన. అమృత్ కలాష్ యోజన అండి. ఇక్కడ చూసినట్లయితే పాయింట్స్ అనేది పొడిగించిన గడువు. అమృత్ కలాష్ యోజన కోసం దరఖాస్తు గడువు జూలై 31 వరకు పొడిగించబడుతుందండి. ఆకర్షణీయమైన వడ్డీ రేటు. ఈ పథకం 7.10% మనకైతే ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో ఆర్థిక పెట్టుబడి అవకాశం మనకి అందిస్తుందండి. దీర్ఘకాలిక పొదుపులు కస్టమర్లు ఈ పథకం కింద దీర్ఘకాలిక పొదుపు పథకం నుండి ప్రయోజనం పొందవచ్చు. ముందస్తు ఉపసంహరణ పెనాల్టీ పెట్టుబడి వ్యవధి ముగిసేలోపే ముందస్తు ఉపసంహరణకు మనకైతే పెట్టుబడి మొత్తంలో 0.50% మనకైతే పెనాల్టీ కూడా వర్తిస్తుందండి. ఇంకా అదేవిధంగా రెండోది వచ్చేసి ఇక్కడ తక్కువ వడ్డీ గృహ రుణ పథకం. ఇక్కడ చూసినట్లయితే తక్కువ వడ్డీ గృహ రుణ పథకం అండి. గృహ నిర్మాణం మరియు యాజమాన్యాన్ని ప్రోత్సహించడానికి ఎస్బీఐ గణనీయంగా మనకి తక్కువ వడ్డీ రేట్లకైతే గృహ రుణాలు కూడా అందిస్తున్నారంటే మన హోమ్ లోన్ చెప్పుకోవచ్చు. ఆసక్తి ఉన్న వ్యక్తులైతే జూలై 31 వరకు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా 750 నుండి 800 వరకు సిబిల్ స్కోర్ ఉన్న దరఖాస్తుదారులకైతే 8.60% వడ్డీ రేటుతో మనకైతే గృహ రుణానికి కూడా అర్హులైతే అవుతారండి. తక్కువ సిబిల్ స్కోర్ ఉన్న దరఖాస్తుదారులకైతే కొంచెం ఎక్కువ వడ్డీ రేట్ అంటే 9% మనకైతే అందించబడుతుందండి. ఇంకా అదేవిధంగా మూడోది వచ్చేసి సీనియర్ సిటిజన్ల ఎఫ్డి సంరక్షణ. సీనియర్ సిటిజన్ల ఎఫ్డి సంరక్షణ. ఎస్బీఐ తన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ను ఎఫ్డి కేర్ స్కీమ్ ద్వారా మనకైతే ప్రమోట్ చేస్తుందండి. సీనియర్ సిటిజన్స్ 5 నుండి 10 సంవత్సరాల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుబడి ఖచ్చితంగా పెట్టవచ్చు. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్స్ అయితే 7.50% వరకు మనకి ఆకర్షణీయమైన వడ్డీ రేటును కూడా అందుకుంటారండి. ఈ స్కీమ్కి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మనకి జూలై 31, 2024 అండి. ఇవాళ మనకైతే ఫైనల్ డేట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరైతే చేసుకోవచ్చండి మీ యొక్క ఎస్బీఐ బ్యాంకులోకి వెళ్ళి. ఇంకా అదేవిధంగా ఎస్బీఐ యొక్క కొత్త పథకాలు దాని యొక్క వినియోగదారులకు ఆర్థిక భద్రత, పెట్టుబడి అవకాశాలు మరియు గృహ మద్దతును అందించడానికి కూడా రూపొందించబడ్డాయి. బ్యాంకు అందించే ఆకర్షణీయమైన ఆఫర్ల నుండి ప్రయోజనం పొందేందుకు దరఖాస్తు గడువును కూడా మనకైతే ముందే ఈ పథకాల ప్రయోజనాలు మనకు పొందాలని ఖాతాదారులు కూడా మనకైతే ప్రోత్సహించబడ్డారండి. మీరు ఈ స్కీమ్లకు సంబంధించిన ఏదైనా నిర్దిష్ట అంశం మరింత సమస్య తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఎస్బీఐ బ్యాంక్ అయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.